చేయి మార్చుకొని చేయండి. ఇప్పుడు బాగా గోడ నుంచి దూరం నిలబడి ఆ తర్వాత చేతి వేళ్ళని ఇట్లా ఇలా వెళ్ళండి. ఆ తర్వాత అన్ని మేర వెళ్ళాక మళ్ళీ కొంచెం ఒక అడుగు పక్కకి గోడ వైపు జరుగుతున్నాం. మిగతా హైట్ లేపాలి, స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ స్ట్రెచ్చింగ్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొంచెం జరగదు, మళ్ళీ ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా చెయ్యి వీలైనంత బాగా స్ట్రెచ్ చేసేసేయాలి. చేసి మళ్ళీ ఇలానే ఒక అడుగు దూరం వస్తూ చేతి వేళ్ళని కదిలిస్తూ ఇలా ఇలా గోడ మిటిగా రావాలి. ఇలా వచ్చాక దగ్గరికి వస్తాం. మళ్ళీ ఇలానే స్లోగా వెళ్ళాలి. చేతి వేళ్ళతోటి ఇలా. ఇవన్నీ ఎక్సర్సైజ్లు అవుతాయి. ఊరికనే పైకి కిందకి వెళ్ళడంలో ఏం యూజ్ ఉండదు. ప్రతి ఫింగరు అక్కడ ఉన్న జాయింట్లు అన్నిటికీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అదే ఇట్లా 10 సార్లు చేసుకోవాలి. భుజాలు లేకపోతే సివియర్గా ఉన్నప్పుడు చేసుకున్నాక దగ్గరికి వెళ్ళిపోయాక పూర్తిగా చేయి పైకి చేసిన తర్వాత ఇట్లా ముందుకి వెనక్కి దీన్ని రొటేషన్ ఇస్తాం. ఇట్లా చేయాలి. ఎంతో హాయిగా ఉంది చేస్తుంటే, రిలీఫ్ వస్తుంది కూడా. ఫస్ట్లో కొంచెం బాధ అనిపిస్తుంది, అలవాటు స్టిఫ్గా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అరిచేతులు గోడ కానిచ్చండి, కొంచెం దూరంలో నిలబడండి. ప్రెస్, అరిచేతులతోటి గోడ నెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మోచేతులు వంచుతూ మీ బాడీ అప్పర్ బాడీ ముందుకి గోడని టచ్ చేస్తున్నట్లు నుదుటి భాగం గోడ కానిస్తున్నట్టు ఇలా చేయాలి. మళ్ళీ వెనక్కి రండి, మళ్ళీ ప్రెస్. ఒకసారి ఏమో స్ట్రైట్గా పెడుతున్నాం మోచేతులు, ఒకసారి ఏమో ముడుస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ విధంగా 2 భంగిమల్లో కూడా చేస్తూ ఉండాలి. ఇంకొక 2 టైమ్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మోచేతులు గోడ కానిచ్చేసి ఈ విధంగా మోచేతులు ఆనిచ్చాక ప్రెస్ మళ్ళీ స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. దర్వాజా, ఇంటి దగ్గర దర్వాజా ఉంటే ఏం చేయాలి, చేతులు 2 దానికి పెట్టాలి, మోచేతులు కూడా టచ్ చేసి బాడీ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ భుజాలు వెనక్కి విచ్చుకుంటాయి. సో ఇలా కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా మనకి ఏంటంటే అటు ఇటు తలుపు ఉంది, దర్వాజా ఇది లోపలికి వెళ్తుంది, అప్పర్ బాడీ ఇదంతా ఇట్లా ముందుకు వెళ్ళిపోతాం. నడుము నొప్పికి కూడా చాలా మంచిది ఇలా చేస్తా ఉంది. తర్వాత అది బాగుంటుంది అక్కడ, అది కరెక్ట్గా ఉంది. అవును, మోచేతులు కూడా టచ్ చేయండి, మోచేతులు కూడా గోడకి టచ్ చేయండి. ఇంకొంచెం ముందుకు ఉండండి, ముందుకి. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదు బాగా. అసలు మోచేయి అనేది లేపొద్దు, వెనక్కి వచ్చినప్పుడు కూడా మోచేయి అక్కడే గోడకే ఉండాలి. అట్లా కొంతసేపు ఇరగ తీసుకొని అలానే ఉండాలి, ముందుకు వెళ్ళిపోయి ఇలా.
మన హిప్ రీజియన్ ఏమో వెనక్కి ఉంటుంది ఇలా. స్లోలీ రిలాక్స్. చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఇదైతే అసలు. ఇంకా వీలైతే ఏం చేయాలి, గోడకి ఈ విధంగా చెయ్యి ఇలా పెట్టేసి ఇట్లా కొంతసేపు ఏమో కుడివైపు, కొంతసేపు ఏమో ఎడమవైపు. మోచేయి స్ట్రైట్ ఉండాలి. ఇట్లా తల తిప్పే కొద్దీ మీకు ప్రెషర్ తెలుస్తుంటుంది భుజాల్లోకి, ఈ భాగంలో స్ట్రెచ్ అవ్వడం అంతా తెలుస్తూ ఉంటుంది. చేస్తా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే గోడకి మీ యొక్క ఎల్బో, దీన్ని ఏమంటారు, రిస్టు, మణికట్టు గోడకి పెట్టి ప్రెస్ చేయి. ఇటు తిప్పండి. దాన్ని ప్రెస్ చేస్తున్నాం, తలేమో ఇటు తిప్పి కుడి భుజం మీదుగా వెనక్కి వీలైనంతగా అప్పర్ బాడీ అంతా తిప్పుతున్నాం. ఇలా వీలైనంత చేయాలి. ఇక్కడ మనకి ప్రెషర్ వస్తూ ఉంటుంది, చేతి జబ్బలోకి ప్రెషర్ వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇంత ఇలా తిరగండి, వీలైనంతగా పక్కకి తిరిగిపోండి. మణికట్టుతోటేమో గోడని నొక్కుతున్నాం. ఇక్కడ ఇలా తిప్పాలి. ఈ చెయ్యేమో ఇక్కడే ఉంటుంది ఫిక్స్డ్గా. ఇదంతా తిరిగిపోతాం. మళ్ళీ స్ట్రైట్ వస్తాం, మళ్ళీ తిరుగుతాం. ఇది కూడా అంతే, ఒక 6 to 10 times చేసుకోండి ఓపికను బట్టి. బాగా కొంచెం దూరం ఉన్నారా? దగ్గరగా ఉంటే వస్తుందా? అంత బాగా రావట్లేదు కదా. కొంచెం దూరం పెట్టుకుంటే మనకి కేవలము రిస్ట్ ఒకటి ప్రెస్ చేస్తున్నాం అంతే. చెయ్యి అంతా గోడకు ఆనుకోవాల్సిన పని లేదు. కొంచెం దూరం, ఒక అడుగు దూరంలో నిలబడండి. అప్పుడు మీకు వాల్గా ఉంటుంది, తిరిగేటప్పుడు ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడి నుంచి భుజం అంతా కూడా ప్రెస్ అయ్యి ఇట్లా తిరుగుతుంది అనమాట. మళ్ళీ చెయ్యి మార్చుకోండి అట్లనే ఇటువైపు. ఏది పర్వాలేదు, ఇదైనా నిలబెట్టిందేగా, చేసుకోవచ్చు, లేదైనా పర్వాలేదు. ఇప్పుడు కుడి మణికట్టు గోడ కానిచ్చండి. కొంచెం ఒక అడుగు దూరంలో నిలబడుతున్నాం. నిలబడ్డాక కుడి మణికట్టుని గోడకి నొక్కుతున్నాం. ఎడమ వైపుకి వీలైనంతగా తిరగండి. ఈ బాడీ అంతా తిప్పండి. కనపడుతుంది ఆన్లైన్ వాళ్ళకి, అర్థమవుతుందని అనుకుంటున్నాను. చక్కగా కనిపిస్తుందమ్మా. కనిపిస్తుందా? ఏదో ప్రయత్నం చేస్తున్నా, ఫోను కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉన్నా సర్దుకోండి. ఇది మోచేయి బెండ్ చేయొద్దు, మోచేయి స్ట్రైట్ ఉండాలి. దూరం నిలబడండి. మణికట్టేమో గోడ వైపే ప్రెస్ చేసి పెడతాము. ఎంత బాగా చేస్తే అంత ఒక్క రోజులో తగ్గిపోతుంది. అంటే ముందు రిలీఫ్ వస్తుంది. తగ్గవు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తగ్గాలి అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ రిలీఫే వచ్చింది కదా అని వదిలేస్తే మళ్ళీ రిపీట్ అయ్యింది. వదిలేయకుండా దాన్ని కొన్ని రోజుల పాటు చేయాలి, చేస్తే పూర్తిగా పోతుంది. ఇది అయ్యాక ఇప్పుడు ఏం చేయాలంటే మోచేతితో నొక్కాలి. సేమ్ మణికట్టుతోటి ఎలా అయితే చేస్తామో ఇప్పుడు మోచేయి గోడకి ఆనించండి. ఇందాక మణికట్టు కదా, ఇప్పుడు మోచేయి. ఇప్పుడు తిరగదు.
ఇప్పుడు చూడండి గోడకు దగ్గరగా ఉన్నాం, ఇందాకడిది కొంచెం దూరం వచ్చాం. ఎంత వీలైతే అంత బాగా తిరిగే ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ విషయం ఏంటంటే మోచేయి మాత్రం మోచేతితోటి గోడను నెడుతున్నాం. అలా నెట్టే క్రమంలో ఇక్కడ బాగా బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది భుజాలకి. ఈ కండరాలన్నిటికీ మంచి రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు మణికట్టు గోడ నుంచి దూరం వచ్చేయచ్చు. మణికట్టు గోడకు ఆనించాలని లేదు, మనకు మోచేయి ఒక్కటి ఆనాలి. మిగతాదంతా మీరు ఎంత మ్యాక్సిమం స్ట్రెచ్ చేయగలిగితే చేయండి వెనక్కి తిరుగుతా. అంటే దీన్ని కూడా ఇది ఇక్కడే పెట్టాలేమో అనుకోవద్దు, ఓన్లీ మోచేయి ఒక్కటే ఇప్పుడు చేస్తున్నాం. స్లోలీ అదర్ సైడ్ చేద్దాం. సరిపోకపోతే ఇంకొక 2 సార్లు చేసుకోండి, ఎక్కువ రిపిటేషన్ చేస్తే అయిపోతుంది. మోచేయి ఆలస్యము. ఇక్కడ మణికట్టు మీద దృష్టి అక్కర్లేదు, ఓన్లీ మోచేయి. ఇప్పుడు ఆటోమేటిక్ గోడకి దగ్గరగా నిలబడతాం. చేయండి. మెడలోకి ఇవన్నీ కూడా లాగుతూ ఉంటాయి. నడుము నొప్పికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. భుజాల నొప్పులు అనుకోవాల్సిన పని లేదు. వెన్నుకి సంబంధించిన ఏ సమస్యలకైనా ఇలా కూడా నిలబడి చేసుకోవచ్చు ఎక్సర్సైజ్. తలనొప్పులు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. ఎక్కువగా మనకి కండరాలు పట్టేసి కూడా అది తలలో నర్వ్స్ని టైట్గా లాగేస్తూ ఉంటుంది, అక్కడ ఉన్న మజిల్స్ని, ఈ మెడ దగ్గరవి. దానివల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. సో తలనొప్పి తగ్గాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మిస్ అయ్యామా మనం మొన్నటి కొత్తవి? ఇంకోటి కుర్చీ ఒకటి ఇవ్వండి, అక్కడ పెట్టండి కుర్చీ. ఇది ఇప్పుడు టేబుల్ మీద మనం ఇలా చేయి పెడతాం. పెట్టాక ఏం చేయాలి? ఈ చేయి ఇప్పుడు భుజం ఎక్కుతుంది, ఇలా ఇలా ఆడించాలి. దానికి తోడు కొంచెం కాలు కూడా ఏం చేస్తామో మోకాళ్ళు ముడిచి మోకాళ్ళను కూడా కదిలిస్తా ఇలా ఇలా. కాళ్ళు లేపలేదే, చూడండి నేల మీదే ఉన్నాయి కదా కాళ్ళు, పాదాలు ఒకటి ముందు ఒకటి వెనక్కి, మోకాళ్ళు ముడుస్తున్నాం, చేతులు ఫ్రీగా ఆడిస్తున్నాం. లేదంటే ఇలా కూడా చేయొచ్చు, మోకాళ్ళు ముడిచి అలాగా ఎక్సర్సైజ్ చేయలేకపోయినా ఓకే ఇలా ఈ చెయ్యిని మాత్రం ఫ్రీగా ఆడించాను. ఎక్కడ బలం ఆపద్దు, అసలు బలం అనేది పెట్టద్దు. అంటే దీన్ని ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు కాదు. అంటే ఎట్లా అంటే స్పర్శ లేని ఒక చెయ్యి, పక్షవాతం వచ్చిన చెయ్యి ఎట్లా ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు. ఆ మోడల్లో చేయాలి, ఫ్రీగా ఆడించాలి. ఇదేదో ఏలాడుతున్నట్టు, ఇది మనకు సంబంధం లేని చెయ్యి అన్నట్టు అట్లా పెట్టుకొని ఫీల్ అవుతూ చేయాలి. అప్పుడు ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఛాతీలో భుజాల దగ్గర ఉన్న ఆ నొప్పులు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఎంత బాగా రిలీఫ్ వస్తుందంటే ఇది నేను చేసి చూశాను, మంచి రిజల్ట్ వస్తుంది. నిజంగా నొప్పి ఉన్న వాళ్ళకైతే క్లియర్గా తగ్గుతుంది. మళ్ళీ అలాగే సేమ్ ఎడం వైపు ఒకటి చేసి వదిలేయకూడదు ఎప్పుడు కూడా. ఒక్కదానికి కదా నొప్పి అని ఆ ఒక్కటి చేయకూడదు, రెండోది బాధపడుతుంది అనవసరంగా. అంటే మనకు తెలియకుండా ఇది నొప్పి వల్ల దీనికి ఎక్కువ వాడుతుంటాం పని.
సో దీనికి కూడా చేయాలి, లేకపోతే ఇది డీజనరేట్ అవుతుంది, మంచిది కూడా తొందరగా చెడిపోతుంది. అందుకని ఎప్పుడు ఎక్సర్సైజ్ రెండింటికి చేయాలి. ఇలా 20 టైమ్స్, రోజులో 3-4 సార్లు. ఇవన్నీ కూడా ఫ్రోజన్ షోల్డర్కి, షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్, మళ్ళీ వీపు నొప్పులు, ముందు వైపు ఛాతీలో పట్టేసినట్టున్నా, కండరాలు పట్టేసినట్టున్నా అన్నిటికి పనికొస్తుంది. మనం ఇప్పుడు నిలబడి చేసిన మొత్తం రోజు చేసుకోండి, వదిలిపెట్టకుండా 2-3 రోజులు చేయండి. స్లోలీ రిలాక్స్. చున్నీ తీసుకోండి. ఇలా పట్టుకున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ 20 టైమ్స్ చేయండి. అలా కాసేపు ఉండండి. Two to 3 seconds, you get back. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. ఎక్కడికక్కడ మోచేయి స్ట్రైట్, మోచేయి మొడవకుండా చూసుకోండి. ఎన్ని చేయాలి కౌంట్? 10 or 20, మన ఓపిక. సివియారిటీ బాగా సివియర్గా నొప్పి ఉంది, 10 కంటే చేయలేము. అదే మీడియంగా ఉంది, 20 సార్లు చేయగలుగుతాం, కానీ చేయాలి. 10 సార్లు చెప్పారు కదా కాదు, స్టామినాని బట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు రివర్స్. ఇలా రొటేషన్ చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇందాక నేను ఫస్ట్ చేయించిన ఫ్రంట్ బ్యాక్ చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. అలాగే ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి గోముఖాసన్ పొజిషన్ లాగా చేద్దాం. చున్నీ సపోర్ట్ తోటి ఈ విధంగా చేతుల్ని బాగా స్ట్రెచ్ చేస్తున్నాం. పైన చెయ్యి బాగా కిందకి లాగబడుతుంది. ఇప్పుడు కింద చేయెత్తుని పైకి లాగుతున్నాం. కుడి చేతితోటి బాగా లాగండి. కొంతసేపు ఉండండి. మళ్ళీ రివర్స్. కుడి చేయడమో కిందకి లాగుతుంది, ఎడమ చేతితో కింద కుడి చేతిని లాగుతుంది. ఇప్పుడు కుడి చేతితో ఎడమ చేతిని పైకి లాగుతున్నాం. ఇలా ఒక 10 సార్లు చేసుకున్నాక చెయ్యి మార్చుకొని కూడా మళ్ళీ చేయాలి. కనపడుతుందా వీళ్ళకి? చేయి మార్చుకోండి. ఇప్పుడు ఎడమ చేయి పైన ఉంది, కుడి చేయి కింద ఉంది. చేయండి.
ఇలా 10 to 20 టైమ్స్. దీనికి లిమిట్ ఏం లేదు, ఎంతైనా చేసుకోవచ్చు. ఇలా వచ్చేసాక ఈ ప్రాక్టీస్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి, డైరెక్ట్గా చేయగలిగి 2 చేతులు వీపు వెనకాలకి ఇంటర్లాక్ చేయగలమా లేదా. ముందు కుడి చేయి పైన తీసుకోండి, ఎడమ చేయి పక్కకుండా వెనక్కి తిప్పుతూ 2 చేతులు వీపు వెనకాలకి ఇంటర్లాక్ చేయండి. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఇప్పుడు ఎడమ చేయి పైన కుడి చేయి పక్కకుండా చేతి జబ్బ దగ్గర తిప్పుతూ కుడి చేతిని ముడిచి 2 చేతులు కలపాలి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు మణికట్టు దగ్గర పెట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. ఇది కూర్చొని కూడా చేసాం, గుర్తుంది కదా, సేమ్ అదే ఇది కూడా అంతే 10 టైమ్స్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు స్ట్రెచ్ చేయడం, రిలాక్స్, స్ట్రెచ్, రిలాక్స్. చేయి మార్చుకుంటే ఇప్పుడు వీలైతే తల కూడా పైకి ఎత్తి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్. చెవి వెనకాల తీసుకోండి. మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్, రిలాక్స్, బ్యాక్ స్ట్రెచ్, రిలాక్స్, బ్యాక్ స్ట్రెచ్, రిలాక్స్. ఇంకా నడుము నొప్పి ఎక్కువగా ఉంది, సో ఆపకుండా ఇలా చేసుకోవచ్చు 10 to 20 టైమ్స్. ఇది భుజాల నొప్పులు, నడుము నొప్పికి రెండింటికి పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. రైట్ చేసి కూర్చోండి. వాటర్ తీసుకోండి. ध्यान मुद्रा. Deep breathing. ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतर्गमय. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. समस्त सन्मंगलानि भवन्तु. ఇంకోటి మనం మాట్లాడుకున్నాం కదా, జెడ్ షేప్లో పడుకోవడం. కుర్చీ తీసుకొని కాళ్ళు కుర్చీ మీద పెట్టడం, మనమేమో నేల మీద ఉంటాం. దీనివల్ల కూడా ఏమవుతుందంటే కాళ్ళల్లో రక్త ప్రసారం అంతా కూడా వెంటనే పైకి వస్తుంది. ఆ విధంగా కూడా ఇక్కడ భుజాలు పట్టేసిన వీటికన్నిటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది, వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి, నేను తల బయట పెట్టి పడుకోమన్నాను కదా, మంచం మీద బాడీ భుజాల వరకు మంచం మీద ఉంటాయి. మీకు అక్కడి నుంచి మెడ తల అంతా కూడా కిందకి వెళ్ళాలి. అది కూడా బాగా బెస్ట్గా పనిచేస్తుంది ఇలా భుజాలు నొప్పులు వల్ల. సో ఇవి కంపల్సరీగా పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ ఎక్కువసేపు అలా పడుకోలేకపోతున్నా అంటే నేను చెప్పాను కదా, పడుకొని నెత్తిని కొంచెం అట్లా లేపాలి, అట్లా పడుకోండి ఒక 2 minutes. మళ్ళీ మామూలుగా యాలేదు, కనీసం ఒక 5 నిమిషాలు అలా పడుకోండి. సుధారాణి గారు, సులోచన గారు, సరిత గారు, శేష్ కుమార్ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా అనురాధ. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.